ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఎవాల్ కథ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్, డైరెక్షన్ రామ్ యోగి. హాయ్ రామ్ యోగి, వెల్కమ్ పూడి. హలో. మేడ్ ఇన్ ఫ్రమ్ I'm born in Vizag. ఉండేదంతా యూకే. I have a business software company ఉంది. ఎక్కడ? US లో మార్కెటింగ్ ఉంది, లండన్ లోనే ఇండియన్ ప్రొడక్షన్ ఉంది. అంటే మగవాడు చేస్తేనేమో తప్పు కాదు ఈ సమాజంలో, ఆడవాళ్ళు చేస్తే తప్పు అనే దాని మీద ఎక్కువ కనిపించింది నాకు ట్రైలర్ లో. వన్ లైన్ లో చెప్పాలంటే, అదే భార్య అతన్ని చీట్ చేస్తే నీకో న్యాయం నాకో న్యాయం కాదని చెప్పి తనతో అలాగే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలడం అసలైన మగతనం అనేది స్క్రిప్ట్. ఏంటి ఏ సినిమా అయినా హీరో హీరోయిన్స్ ప్యాడింగ్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు వచ్చి హడావుడి చేస్తారు ప్రమోషన్కి. మరి మీ సినిమాకి సింపుల్గా డైరెక్టర్ వచ్చేసి ఇలా కూర్చొని ప్రమోషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? వీడికి తెలియదని చెప్పి అడ్వాంటేజ్ తీసుకున్నారు, ఆడుకున్నారు. మీరు ఎంత పెట్టి సినిమా తీద్దామని వచ్చారు? 70 లక్షలు. ఎంత అయింది? 2,30,00,000. ఇది ఏమంటారు దీన్ని? నేను చాలా బాగా క్వాలిటీ తీస్తా, అవసరమైతే నాకు ఇంకో వారం రోజులు ఇవ్వాలి అని చెప్పి ఇంకొన్ని ఫ్యూ డేస్ ఇవ్వాలంటే మాట్లాడతాం. వీల్ గివ్ సూపర్ అన్నారు. అగ్రిమెంట్ సీన్లు తీస్తానని చెప్పి సైన్ చేయమని చెప్పి నాకు డిమాండ్ వచ్చింది హీరోయిన్ నుంచి. సినిమా ప్రమోషన్స్కి ఎందుకు రావట్లేదు హీరో హీరోయిన్స్ అంటే, మీరు చెప్పింది ఒకటి తీసింది ఒకటి, మొత్తం అడల్ట్ కంటెంట్, మొత్తం భూత పురాణం తప్పితే ఇంకోటి కనిపించలేదు. మేమైతే రామ్ ప్రమోషన్స్కి పక్కా అని చెప్పేసి అడ్డం తిరిగేసారని చెప్పి విన్నా. సింగిల్ అయినా మీకు కథ చెప్పా, నాకు కత్తిగలరా మీరు ఎవరన్నా? నేనైతే రీచ్ అవ్వడానికి ట్రై చేసినా రీచ్ లేదు. సో రామ్ యోగి రామ్ గోపాల్ వర్మకి చాలా 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 మంచి శిష్యుడని విన్నా నేను. రాంగంలో చూసి సినిమా ఎవడరా ఈ సినిమా తీసాడు అని ఇంప్రెస్ చేద్దాం అనేది ఇంటెన్షన్తో సినిమా తీసి ఆయనకి సినిమా ట్రైలర్ నచ్చలే. ఆయనకి నచ్చలేదన్న విషయాన్ని నాకు నచ్చితే ఆయన నాకు నచ్చడం అర్థం లేదు. సో ఆయనకి నచ్చలేని విషయానికి నాకు వాల్యూ లేదు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా గురించి అసలు? ఇంకా మనం ఏదైనా తప్పు చేస్తే పక్క వాళ్ళకి చెప్పే అధికారం లేదు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండి వేరే వాళ్ళతో నేను అఫైర్ పెట్టుకుంటే తను పెట్టుకున్నా నేను యాక్సెప్ట్ చేయాలి. అది నేను. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, ఓనర్, CEO. సో అలాంటి ఒక స్థాయిలో ఉండి మీరు ఇలాంటి సినిమా, ఇలాంటి స్టోరీ ఎందుకు తీయాలి అనిపించింది అసలు మీకు? రేపు ఇంకోటి చేస్తా. ప్రెస్ మీట్లో మిమ్మల్ని కామన్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి ట్రైలర్ చూసిన తర్వాత? ఐ టెల్ యు సంథింగ్ హియర్. నేను ఇంటర్మీడియట్ కుర్రర్ కింద ఉన్నప్పుడు సుస్వాగతం షూటింగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తాజ్ హోటల్లో రూమ్లోకి వెళ్ళి డోర్ కొడితే మెహర్ రమేష్ డోర్ ఓపెన్ చేస్తే అతను కూర్చొని నేను నరేషన్ ఇచ్చా కదా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఎవాల్. నిజంగా ఈ ట్రైలర్ మీరు అందరూ చూసుంటే నేను మళ్ళీ ఇంకా ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కథ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్, డైరెక్షన్, అసలు బహుశా యాక్ట్ చేసి ఉంటే కూడా ఇంకా బాగుండేది. ఆయన అయితే ఇంకా కరెక్ట్గా బాగా యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. యాక్టర్స్తో కొంచెం ఇబ్బంది పడి ఉంటారు అసలుకి. అసలు ఆ ఎవాల్ ట్రైలర్ చూస్తుంటే నాకు గూస్ బంప్స్ అనమాట. సరే కింద కామెంట్స్ చండాలంగా పెట్టుంటారు లేని కామెంట్స్ కూడా కాసేపు చదువుతా వచ్చా. అసలు ఒక్కొక్కడైతే ఆయన్ని ఇంత ఎత్తేసారనమాట. ఆ డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు అసలుకి. ఆయనకి ఆ కాన్సెప్ట్, ఆ థాట్ ఎందుకు వచ్చిందో తీయాలని ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. రామ్ యోగి. సో హాయ్ రామ్ యోగి, వెల్కమ్ పూడి. హలో. మేడ్ ఇన్ ఫ్రమ్ born in Vizag. వైజాగ్. ఉండేదంతా యూకే. ఇప్పుడు ఐ హావ్ ఎ బిజినెస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఎక్కడ? US లో మార్కెటింగ్ ఉంది, లండన్ లోనే ఇండియన్ ప్రొడక్షన్ ఉంది. ఓకే. 10 years నుంచి ఐ మీన్ సాఫ్ట్వేర్ బిజినెస్. ఓకే. సో అదే నా EVOL ఎవాల్. ఎవాల్ అంటే ఇది నిజమైన కథ మీ లైఫ్లో ఎక్కడన్నా చూసారా లేకపోతే ఏంటది? ట్రైలర్ చూస్తుంటేనే కమాన్ గుసగుస ఊరంతా. We wrote in the trailer, it's a story from your life. కానీ మన సొసైటీలో అరౌండ్ ద వరల్డ్, ఓన్లీ ఇక్కడనే కాదు, ఈ సొసైటీ అని కాదు, ఇక సినిమా అయితే తెలుగులో తీస్తాం కానీ ఈ ప్రాబ్లం, నేను మాట్లాడిన ప్రాబ్లం అరౌండ్ ద వరల్డ్ ఎవ్రీవేర్ ఉంది. ఇప్పుడు ఎనీ కంట్రీలోనే విమెన్ ఫేస్ చేసే ప్రాబ్లం అది. 100 years బ్యాక్ ఆ ప్రాబ్లం ఉంది, 100 years తర్వాత కూడా ఉంటే ఉండొచ్చు మనం మేలుకోకపోతే. అటువంటి ప్రాబ్లం కోసం, విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ స్టోరీ ఒక ఇవాల్వ్. ఇట్స్ లవ్ని రివర్స్ చేసి, ఎందుకంటే స్టోరీకి చాలా అవసరం. ఎందుకంటే సినిమా క్లైమాక్స్లో స్టార్ట్ చేసి ఎక్కడైతే సినిమా ఆరిజిన్ ఉంటుందో ఎండ్ చేసి లవ్ని తిరగేస్తే ఇవాల్వ్. లవ్ అని తిరగేసి ఇవాల్వ్ మీనింగ్ ఏంటి? ఇవాల్వ్ ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా, ఇంగ్లీష్లో కూడా ఇవాల్వ్కి మీనింగ్ లేదు. LOVని రివర్స్ చేస్తే EVOL, రివర్స్ ఆఫ్ లవ్ స్టోరీ రివర్స్. సినిమా క్లైమాక్స్లో స్టార్ట్ అవుతుంది, రివర్స్లో వెళ్తుంది, రివర్స్ స్క్రీన్ ప్లే. లవ్ని రివర్స్ స్క్రీన్ ప్లే చెప్పాం కాబట్టి టైటిల్ని కూడా రివర్స్ చేసి LOVని రివర్స్ చేస్తే EVOL అని పెట్టాం. మీరు ఎక్కడ యూకేలో ఉంటారు,
సో మీ స్టైల్ అంతా తీసుకొచ్చి ఇండియాలో అంటించారేంటి మాకు? అరౌండ్ ఎవ్రీ స్టైల్ అని కాదు, బేసికలీ ఐఎమ్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్ విత్ ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ ఓల్డ్ మూవీస్. ఆ స్టైల్, విజువల్ స్టైల్కి వచ్చేసరికి ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే నా మీద ఉంటుంది. ఎందుకంటే విజువల్గా అనే సినిమాని స్క్రిప్ట్ అయిన తర్వాత విజువల్లీ చాలా ఫ్యాసినేట్ అయిపోతా, బికాజ్ ఐల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ విజువల్లీ గ్రాండియర్ మూవీస్. అంటే విజువల్లీ గ్రాండియర్ అంటే గ్రాండ్ స్కేల్ అని కాదు, టెక్నికల్లీ చాలా హైటెక్ ఉన్నవి. సో అందుకని ఐ క్రిప్ట్ ఆల్ దాట్. అంటే మగవాడు చేస్తేనేమో తప్పు కాదు ఈ సమాజంలో, ఆడవాళ్ళు చేస్తే తప్పు అనే దాని మీద ఎక్కువ కనిపించింది నాకు ట్రైలర్లో. అంటే ఇప్పుడు ఒక మగవాడు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే భార్య అయినా కానీ, చుట్టాలైనా కానీ, పక్క వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా సర్దుకుపోతారు, సర్దుకుపోవాలి. బట్ ఆ ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఇలా ఉంటుందో అనే దాని మీద తీశారు. వన్ లైన్లో చెప్పాలంటే అసలైన మగాడు అంటే తన భార్యని చీట్ చేసి ఇంకో అమ్మాయితోనో 10 మందితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం మగతనం కాదు. అదే భార్య అతన్ని చీట్ చేస్తే నీకో న్యాయం నాకో న్యాయం కాదని చెప్పి తనతో అలాగే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలడం అసలైన మగతనం అనేది స్క్రిప్ట్. సింపుల్గా ఒక్క లైన్లో. సింపుల్ ఒక లైన్. ఏంటి ఏ సినిమా అయినా హీరో హీరోయిన్స్ ప్యాడింగ్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు వచ్చి హడావుడి చేస్తారు ప్రమోషన్కి. మరి మీ సినిమాకి సింపుల్గా డైరెక్టర్ వచ్చేసి ఇలా కూర్చొని ప్రమోషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్గా సినిమాని ఒక్కనే స్టార్ట్ చేసాను. జీవిత ఫిలాసఫీలాగా మన ఒక్కలే జీవితం ఈ లోకంలోకి వస్తాం, ఒక్కలే వెనక్కి వెళ్తాం అనేది నేను ఒక్కనే కథ రాసుకున్నా, ఒక్కనే సినిమా స్టార్ట్ చేసా. సో ఒక్కనే ప్రమోషన్ చేసుకుంటున్నా. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఐల్ టెల్ యూ సంథింగ్. అందరూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో ఎక్స్ప్లోయిట్ అయిన హీరోల కోసం చాలా డ్రామా చేసి అందరు చెప్తారు ఈ హీరోయిన్ ఎక్స్ప్లోయిట్ చేశారు, ఈ హీరోయిన్ ఎక్స్ప్లోయిట్ చేశారు, ఆ హీరోయిన్ ఎక్స్ప్లోయిట్ చేశారు అని అందరూ అంటారు. బాలీవుడ్లో అయితే హీరోని కూడా ఎక్స్ప్లోయిట్ చేశారు అంటారు ప్రొడ్యూసర్ డైరెక్టర్. నాలాగా వేరే దేశంలో ఉండి చాలామంది సినిమా చేద్దామని అక్కడ కనీసం ఉండలేక సినిమా చేయకపోతే మా జీవితం వేస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడెక్కడ ఉండి సినిమా చేద్దామని వస్తారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కెమెరా ఎక్కడ హైర్ చేయాలో తెలియదు, మేనేజర్ని ఎక్కడ రిక్రూట్ చేయాలో తెలియదు, మంచి మేనేజర్ని ఎక్కడ తెలియదు. సో అలాగా కానీ సిన్సియర్గా కథ రాసుకుని అంత డబ్బులు పెడదామని వచ్చిన అలాంటి ప్రొడ్యూసర్ని ఎంత ఎక్స్ప్లోయిట్ చేస్తారనేది. దోచేసుకున్నారా? ఎక్స్ప్లోయిట్ చేస్తారు. దోచేసుకోవడానికి బికాస్ ఎక్స్ప్లోయిట్ చేశారు. ఎక్స్ప్లోయిట్ అనేది దోచేయడం అనేది డిఫరెంట్ వర్డ్. ఎక్స్ప్లోయిట్ చేశారు. ఇది తెలియదు అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకున్నారు, ఆడుకున్నారు. మీరు ఎంత పెట్టి సినిమా తీద్దామని వచ్చారు? 70 లక్షలు. ఎంత అయింది? 2,30,00,000. ఇది ఏమంటారు దీన్ని? ఓకే, అలా అనలేను. రీజన్ ఏంటంటే అది నేను క్వాలిటీగా చేద్దాం అని చెప్పి. ఓకే, అందులో కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అది మొత్తం అయితే కాదు. నేను క్వాలిటీగా చేద్దామని నేను ఈ విజువల్గా నాకు నచ్చకపోతే మళ్ళీ ఎక్కువ రోజులు షూట్ చేసి, ఇన్ఫాక్ట్ అది కూడా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే అగ్రిమెంట్లో మాట్లాడుతున్నప్పుడు కొత్త వాళ్ళతో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ కొత్త వాళ్ళతో చేద్దాం చేశాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ నేను యాక్టర్స్కి అగేన్స్ట్గా మాట్లాడడానికి రాలేదు. ఊరికి జస్ట్ విల్ ఫినిష్ ఇట్ ఒక నిమిషంలో. సైన్ చేస్తున్నప్పుడు 30 రోజులు అగ్రిమెంట్ రాసుకుని అరౌండ్ 24 days షూటింగ్ చేస్తాను. ఒక్కొక్క ఆర్టిస్ట్కి నేను డేస్ ఫిక్స్ చేసి క్లియర్గా చెప్పాను. వాళ్ళు పెద్ద ఫేమస్ కాదు కాబట్టి నేను చాలా బాగా క్వాలిటీ తీస్తా, అవసరమైతే నాకు ఇంకో 1 వారం రోజులు ఇవ్వాలి అని చెప్పి ఇంకొన్ని ఫ్యూ డేస్ ఇవ్వాలంటే మాట్లాడుతున్నప్పుడు వీల్ గివ్ సూపర్ అన్నారు. కానీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత బేసికలీ ఎవ్రీథింగ్ అంటే నన్ను అడిగితే నా గురించి బేసికలీ ఆల్ వర్షన్ అడిగితే చెప్తారు, చెప్పిన డేట్లు కన్నా ఎక్కువ రోజులు తీశారు అలాంటి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఆల్ వర్షన్ అడిగితే నేను ముందే చెప్పా వీ విల్ టేక్ మోర్ డేస్ అని. అది 1 point. హీరోయిన్ గురించి వచ్చేసరికి నేను పోస్టర్ నుంచి నరేషన్ సీన్లు ఇచ్చి ఎవ్రీథింగ్ నరేషన్ ఇచ్చి ఇలా చేద్దామని చెప్పా. ఆ పర్టికులర్ 15 days షూట్ అయిపోయిన తర్వాత ₹1 కోటి నాకు ఖర్చు అయింది. 15 days తర్వాత నాకు కొన్ని సీన్లు తీస్తే తప్ప నేను మళ్ళీ రాను అని చెప్పి నాకు అగ్రిమెంట్ సైన్ చేస్తేనే మళ్ళీ షెడ్యూల్కి వస్తానని చెప్పి కొత్త అగ్రిమెంట్ సీన్లు తీస్తానని చెప్పి సైన్ చేయమని చెప్పి నాకు డిమాండ్ వచ్చింది హీరోయిన్ నుంచి. ఆల్రెడీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్. ఇన్ఫాక్ట్ అప్పుడు తనతో అయితే నాకు ఐ థింక్ 24 days 30 days అగ్రిమెంట్ ఉంది. అది కూడా 15 days షూటింగ్ తర్వాత కొత్త అగ్రిమెంట్ చేయాలి. ఏది ఒక ట్రైలర్లో బాత్టబ్ షాట్ ఉంటుంది కదా, ఆ షాట్ నేను తీస్తాను అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేస్తే వస్తానని చెప్పింది. నేను ముందే చెప్పాను నరేషన్ 70 మంది లొకేషన్లో షూట్ చేసాను ఆ షాట్. కానీ అప్పుడు నేను కోపం నా యాటిట్యూడ్లోనే కావాలంటే హీరోయిన్ మార్చేస్తా, మళ్ళీ సినిమా తీస్తా, కానీ సినిమా తీనానా అంటే అమ్మాయి ఒక మళ్ళీ తీసుకొని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నేను ఎంత సిన్సియర్గా ఒక వెరీ వెరీ బ్యాడ్ ప్రొడ్యూసర్ నేను మళ్ళీ ఆడిషన్స్ చేశాను. మళ్ళీ 2 నెలలు ఎంతోమందిని ఆడిషన్స్ చేస్తాను సిన్సియర్గా మళ్ళీ సినిమా తీద్దామని. ఓకే, ఒక మంచి విషయం అంటే నా అమ్మాయి మంచి యాక్ట్రెస్, నాకు అమ్మాయి యాక్టింగ్ చాలా నచ్చింది. నాకు ఎవ్వరూ నచ్చలే, ఎంతో ఆడిషన్స్ చేసినా. మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను ఆ సీన్ తీయను కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ సీన్ తీయకుండా సినిమా ఆ బాత్ టబ్లో కోమ్ ఉంటుంది కదా ఆ సీన్ యాక్చువల్ కెమెరా అక్కడే ఉంటుంది దాని కింద, కాకపోతే కెమెరా అక్కడే ఉంటుంది. తను కూడా చెప్పింది 5-6 seconds కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ కట్ చేసేయాలి, అంతకన్నా ఉంచకూడదని చెప్పింది. కొంచెం ఇంకొంతసేపు ఉంటుంది, ఇంకొన్ని ఫ్యూ సెకండ్స్ ఉంటుంది.
ఇంతే వాడాలి అని తర్వాత కొత్త రూల్ పెట్టింది. అంటే యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే సినిమా ప్రమోషన్స్కి ఎందుకు రావట్లేదు హీరోయిన్స్ అంటే మీరు చెప్పింది ఒకటి తీసింది ఒకటి మొత్తం అడల్ట్ కంటెంట్ మొత్తం భూత పురాణం తప్పితే ఇంకోటి కనిపించలేదు, పోస్టర్స్ మార్చట్లేదు, మరి వల్గర్గా ఉన్నాయి, సెన్సార్ కూడా వచ్చేసింది దానికి, మేమైతే రామ్ ప్రమోషన్స్కి పక్కా అని చెప్పేసి అడ్డం తిరిగేసారని చెప్పి విన్నా. ఇస్ ఇట్ కరెక్ట్? నాకైతే ఏం లేదు, మీకు ఎవరు చెప్పారు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేదు. ప్రాబ్లం ఏంటంటే అండి, ఐ టెల్ యు సంథింగ్. మీరు పోస్టర్ అన్నారు, నేను వాడిన ఒక పోస్టర్ ఉంటుంది సినిమాలో, అది ఇన్ఫాక్ట్ కొత్త పోస్టర్ ఏం కాదు. నేను 1970లో ఒక ఫ్రెంచ్ మ్యూజిక్ ఆల్బమ్ కవర్లో పోస్టర్, నేను నరేషన్ అప్పుడు ఆ పోస్టర్ చూపించా, మన పోస్టర్ ఇలా ఉంటుంది, ఇలాగ ఈ స్టైల్లో చేస్తా. సో నరేషన్ క్లియర్గా ఈ రకంగా సినిమా తీస్తా అని చెప్పి రిఫరెన్స్ కూడా చూపించే సినిమాలు. సో వాళ్ళకి కొత్త అయితే కాదు, ఈ రకం కంటెంట్ క్లియర్ కట్గా చెప్పిన ఒక సింగిల్ లైన్లో మీకు కథ చెప్పా. నాకు కథ తీయగలరా మీరు ఎవరన్నా? తీయలేరు కదా. సో ఎలా తీస్తాం అనుకుంటారు? ఆ కథ ఒప్పుకున్నారు కదా, కథ కూడా చెప్పి లేకుండా మీరు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది ఎవరో లేదు. సో కథ అటువంటి హ్యూమన్ రిలేషన్స్ కోసం తీసిన సబ్జెక్టు ఇలాంటి సీన్ లేకుండా తీయలేము, క్లియర్గా తెలుసు. అండ్ టాప్ ఆఫ్ నరేషన్ చెప్పిన తర్వాత కూడా అయింది. సో బేసికలీ మీరు అనేది 100% దిస్ ప్రూవ్స్ దట్ దర్ ఇస్ రాంగ్ కదా. మీకు అనిపించిందా? నాకు అనిపించేది ఒకలాగా ఉంటుంది, మీకు అనిపించేది ఒకలాగా ఉంటుంది. మీకు కన్విన్స్ అవుతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొన్నిసార్లు మేబీ కరెక్ట్ చెప్పలేదేమో డౌట్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే రావట్లే ప్రమోషన్స్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ ప్రమోషన్ మీద టైం వేస్ట్ చేసుకోదండి. నేను ఇప్పుడు యూకే నుంచి 4 days బ్యాక్ వస్తున్నప్పుడు ఈ డేట్లో వస్తానని చెప్పా. తనైతే నాకు ఈమెయిల్ చేసింది జెన్నిఫర్, ఏమని సర్టన్ డేట్స్ నాకు ఇవ్వండి, ఆ డేట్స్ నాకు ప్రమోషన్ డేట్, ఆ డేట్స్ నాకు వీలైతే వస్తానని చెప్పి రాసింది. 5 days తర్వాత రిప్లై చేసి, అప్పటికి నేను యాక్చువల్లీ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నా, రిప్లై కూడా రాలే. సో నేను వెయిట్ చేయలేను, నాకు తనకి డేట్స్ ఇవ్వలేను, తనకి ఎప్పుడు డేట్స్ ఉంటాయో నేను అప్పుడు పెట్టుకోలేను, నేను మళ్ళీ నా బిజినెస్ని వెళ్ళిపోవాలి. నేను వస్తున్నాను పోనీ సడన్గా వచ్చి నేను చెప్పానంటే నాకు స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచి దాన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, అవ్వలేదు. అదే సో నేనైతే రీచ్ అవ్వడానికి ట్రై చేసినా రీచ్ లేదు. సో రామ్ గోపాల్ వర్మకి చాలా మంచి శిష్యుడని విన్నా నేను. పేరే మార్చుకున్నారంట, రామ్ గోపాల్ వర్మ, రామ్ తీసి మీ పేరు ముందు పెట్టుకున్నారు. నా పేరు ఆయన దగ్గర టేస్ట్ దగ్గర సినిమాలు చేస్తున్నారు మీరు కూడా. నా పేరు రామయోగి, నా 10th class సర్టిఫికేట్లో ఇదే పేరు ఉంటుంది. కానీ ఓన్లీ ఎఫెక్ట్ కోసం నా పేరు RAMA అయితే లాస్ట్లో ఏ తీస్తే ఊరికి రామ్ ఉంచుకున్నా. బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది నాకు అనిపించలే. సో నాకు స్టైల్గా నచ్చింది. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా అడిగితే నీ పేరు యోగినే చెప్తా, ఎందుకంటే నాకు రామయోగి అనేది సౌండింగ్గా నాకు కరెక్ట్గా అనిపించింది, నాకు నచ్చేది కాదు. సో అందుకని ఇప్పుడు సడన్గా అనిపించింది రామ్ యోగి అంటే సౌండింగ్ బాగుందని చెప్పి పెట్టా అంతే. రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం లేదు? ఇష్టం అంటే ఆఫ్ కోర్స్ ఇష్టం. నన్ను అడిగితే తెలుగు సినీ ఫీల్డ్లో ఎవరైనా ఇష్టం అంటే ఒక ఓన్లీ పర్సన్ పరంగా తను చాలా ఇష్టం. డై హార్డ్ ఫ్యానా? డై హార్డ్ ఫ్యాన్ కాదు, ఫ్యాన్ అనేదానికి అర్థం లేదు. ఐ అప్రిషియేట్ హిజ్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ అండ్ హిజ్ ఇంటెలిజెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్, నేను ఈ సినిమా తీస్తున్నప్పుడు ముందు రాంగంలో చూసి సినిమా ఎవరైనా ఈ సినిమా తీసాడు అని ఇంప్రెస్ చేద్దాం అనేది ఇంటెన్షన్తో సినిమా తీసి అన్నారా? మరి చూపించా ఆయనకి సినిమా ట్రైలర్ నచ్చలే, ఆయనకి నచ్చలేదు, ఆయనకి నచ్చలేదు చెప్పాడు. ఆయనకి నచ్చలేదన్న విషయాన్ని నాకు నచ్చితే ఆయన నాకు నచ్చడం అర్థం లేదు. సో ఆయనకి నచ్చలేని విషయానికి నేను వాల్యూ ఇవ్వలేదు. బానే పట్టింది ఆయన మీకు. సో అంటే బేసిక్లీ అతనికి నచ్చలేదు డైరెక్ట్ చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే, కొంచెం నువ్వు గ్రౌండ్కి వెళ్ళి కొంచెం రాగా తీయాల్సింది, మరి క్లాస్గా తీసావు అన్నారు. అంతే. అదే అంటే నాకు ఓన్లీ 1 word సూపర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆయన ఏం చెప్పినా నాకు నచ్చలేదని అనిపిస్తుంది. సో ఆయన సూపర్ అన్న పదం అనలేదు. సో అందుకే నాకు నచ్చలేదని మాట్లాడుతున్నాను, కానీ ఆయన నచ్చలేదు అనలేదు. దాదాపు 2 million వ్యూస్ వచ్చాయి, కొన్ని వేల కామెంట్స్, అన్ని పాజిటివ్ వచ్చాయి. ఎంతమందికి నచ్చింది రామ్ గోపాల్ వర్మకి నచ్చలేదంటే? అదే చెప్తాను, నేను ఆయన సూపర్ అన్న వర్డ్ తప్ప ఏదొచ్చినా నచ్చలేదని భావిస్తాను. కాబట్టి ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ని నేను ఊరికే సరదాగా ఎఫెక్ట్ కోసం నచ్చలేదు చెప్తున్నాను. కానీ ఒరిజినల్గా ఆయన చెప్పారు మాస్ తీయాల్సింది అన్నారు. ఆయన నోట్ల నుంచి మాస్ రావడం అనేది జోక్. మాస్గా తీయాల్సింది అనేది ఈజ్ ఎ వెరీ క్లాస్ అండ్ టెక్నికల్ స్టైలిష్ డైరెక్టర్ మన ఉద్దేశంలో. కానీ ఫస్ట్ టైం నాకు రియలైజ్ అయ్యా, సత్య ఇస్ అ మాస్ మూవీ, శివ ఇస్ అ మాస్ మూవీ. మాస్ అంటే బాలకృష్ణ మాస్ కాదు, ఈయన ఉద్దేశంలో మాస్ వేరే, కొంచెం గ్రౌండెడ్ రాగా తీయాల్సింది ఆయన ఉద్దేశం. బట్ ఆయన ఫీడ్బ్యాక్ మీ మూవీ ఏంటి? అది కొంచెం చాలా నేను ఎంచుకున్న క్యారెక్టర్స్. మీ మూవీ అసలు ఏంటంటున్నాను ఫస్ట్? ఇట్స్ అన్ ఎరోటిక్ థ్రిల్లర్ నేమ్డ్ ఇవాల్వ్. ఓకే, ఇంకా తెలుగులో చెప్పాలంటే? ఇవాల్వ్ ఇస్ తెలుగులో చెప్పాలంటే సేమ్ జాన్రా. ఇప్పటికీ మన జాన్రా నాకు చేసి థ్రిల్లర్ సినిమాకి జాన్రా తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగుకి తెలిసింది ఒకటే, కమర్షియల్ సినిమా. ఆంధ్రాలో కొట్టుకోండి, థియేటర్ల కోసం తీయండి, లేకపోతే రావద్దు. కమర్షియల్ సినిమా తప్ప ఇంకో సినిమా మనకు తెలియదు. ఒరిజినల్గా సినిమా ఏంటంటే జాన్రా స్పెసిఫిక్.
థ్రిల్లర్, హారర్, డ్రామా, ఇరోటిక్, రొమాన్స్, డివోషనల్. ఇప్పుడు మీ దానికి ఏం పేరు పెడతారు? సో ఒరిజినల్గా చెప్తాను, ఎన్ని సినిమా జాన్రా బేస్ ఉండాలి. నాది ఇరోటిక్ థ్రిల్లర్ ఓకే. అండ్ విత్ ఏ వెరీ సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ అండ్ సటిల్ సబ్జెక్ట్తోనే తీసిన సినిమా. సో అడల్ట్ కంటెంట్ కాదు. ఓకే, సెన్సార్ ఇచ్చింది. సో దేర్ ఇస్ సెన్సార్, వాళ్ళు చూస్తారు, వాళ్ళకి క్లియర్ కట్గా వాళ్ళు ఏది కరెక్ట్ అనేది వాళ్ళు కట్స్ చెప్పారు. ఓటీటీలోని డైరెక్టర్స్ కట్ వెళ్తుంది అండ్ సెన్సార్ టర్మ్స్ పరంగా వాళ్ళకి ఏ కట్స్ 20 కట్స్ వచ్చి చిన్న కొన్ని ఫ్రేమ్స్ పోయి స్టోరీ ఎఫెక్ట్ అవ్వలేదు. నా దాంట్లోనే సీఎల్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది ఎందుకని ఏ ఇచ్చారు అంటే అంటే అలాంటి సీన్ ఏం పెట్టారు మరి అంత ఓవర్ వల్గర్గా? వల్గర్ అన్న పదం ఐ థింక్ ఒకసారి పక్కన పెడితే సింపుల్ పాయింట్, ఇవాల్ అన్న టైటిలే ఒక్క క్షణం పడుతుంది అర్థం కావడానికి. లవ్ రివర్స్, ఇన్ఫాక్ట్ మీకు అర్థం కాలే కూర్చోగానే. నేను కింద ఇవాల్ కింద రివర్స్ లవ్ స్టోరీ అని ఒక్క పదం రాసుంటే మీకు సింపుల్గా అర్థం అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు, ఇంత తీసినా నాకు తెలియదా, కావాలని రాయలా. ఎందుకు? ఈజీగా అర్థం అవ్వడానికి నాకు ఇష్టం లేదు. నేను సర్టన్ ఇంటెలిజెన్స్ కావాలి నా సినిమా చూడాలంటే. అంటే అందరూ ఇంటెలిజెంటే, కాకపోతే అవసరమైతేనే వాడతారు. టైటిల్ దగ్గరే వాళ్ళ ఇంటెలిజెన్స్కి నేను పడుగు పెడుతున్నా. నా సినిమా అన్ని సినిమాల్లో చూడొద్దు, నా టైటిలే ఒక్క క్షణం ఆలోచిస్తే కానీ అర్థం కాదు, నా సినిమా అటెన్షన్ పెడితే కానీ అర్థం కాదు. ఐ వాంట్ ఇంటలెక్చువల్ వ్యూస్. టెక్నికల్గా చూస్తే సూపర్ స్టైలిష్ సినిమా. సో ఇంత కష్టపడి నాకే మాస్ సినిమా ఎరోటిక్గా తీయాలంటే చాలా టైటిల్స్ పెట్టచ్చు, మాస్ టైటిల్ పెట్టచ్చు, అట్రాక్ట్ చేయొచ్చు, పోస్టర్లు వేరే ఉండొచ్చు, పోస్టర్స్ కానీ టైటిల్ కానీ సినిమా స్టైల్ కానీ ఒక సర్టన్ స్టైల్ మెయింటైన్ చేసి క్లియర్ కట్గా జాన్రా బేస్ సినిమా సర్టన్ స్టైల్తో హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ కోసం తీసింది. తీస్తున్న సబ్జెక్ట్లోని లవ్ అనే మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ గురించి మాట్లాడుతున్నాను. సో లవ్ అనే డ్రగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, లవ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అందులోని ఒక లవ్లోని ఒక 10% పార్ట్ అయిన చూపించాల్సి ఉంటుంది, స్ట్రాంగ్గా చూపించాల్సి వచ్చింది. తప్పదు కదా. సో డ్రగ్స్ అన్నారు కాబట్టి ఇండస్ట్రీకి డ్రగ్స్కి చాలా దగ్గర సంబంధం ఇప్పుడు. సో రీసెంట్గా కూడా ఒక పెద్ద ఇష్యూ అయింది కాబట్టి రేవ్ పార్టీ, దీంట్లో ఏంటి వైట్ డ్రగ్స్, ఏందో ఎల్లో డ్రగ్స్, గ్రీన్ డ్రగ్స్, ఏంటో ఇన్ని డ్రగ్స్ ఉన్నాయి అంటే ఏంటి? బేసికలీ నేను స్టోరీ రాస్తున్నప్పుడు, సినిమా స్టోరీ రాస్తున్నప్పుడు ఒక పవర్ ఉంటే దాని ఎగ్జిక్యూషన్ అనేసరికి మళ్ళీ సెపరేట్ ప్రపంచం అది. నేను స్టోరీలోనే డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ మీద సీన్ రాసుకున్నాను, కొన్ని సీన్స్ రాసా. సో దాన్ని ఎగ్జిక్యూషన్ అప్పుడు దీన్ని ఇంకా బాగా ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎలా చేయాలన్నప్పుడు డ్రగ్స్లోనే ఇంకొంచెం క్రియేటివ్ లెవెల్కి వెళ్ళి గ్రీన్ డ్రగ్, వైట్ డ్రగ్, రెడ్ డ్రగ్ క్రియేటివ్ లిబర్టీ తీసుకొని పెట్టి, గ్రీన్ డ్రగ్ తీసినప్పుడు ఒక స్టోరీ ఒక రకంగా వెళ్తుంది, రొమాంటిక్గా వెళ్తుంది. వైట్ డ్రగ్ తీసినప్పుడు సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్ మారిపోతుంది, హీరో ట్రాజడీ ఇమోషనల్ అవుతుంది. రెడ్ డ్రగ్ తీసుకున్నప్పుడు మొత్తం స్టోరీకి అంతా రెడ్ మారిపోతుంది, వైలెన్స్ జరుగుతుంది. సో విజువల్గా ఇంట్రెస్టింగ్గా చేయడం కోసం డ్రగ్స్ని నెక్స్ట్ లెవెల్ పుష్ చేయడానికి విజువల్ స్టైల్ కోసం కలర్స్ వాడాను. ఎఫెక్టివ్గా స్క్రీన్ మీద చాలా బాగా వచ్చింది ఆ పాట అంతా. అందుకని కలర్ఫుల్గా ఒక డార్క్ స్టోరీ కలర్ఫుల్గా చెప్పా. యూఎస్లో యూకేలో కామన్ కదా డ్రగ్స్ తీసుకోవడం? ఎక్కడన్నా ఇల్లీగల్. యూఎస్లో ఐ థింక్ ఇల్లీగలా? యూఎస్లో కపుల్ ఆఫ్ స్టేట్స్లోనే లీగల్. అది కూడా ఐ థింక్ వీడ్ అలాంటి లీగల్. ఇలాంటివి బేసికలీ ఈ సినిమాలో వాడిన కొకేన్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్ ఇల్లీగలే, ఎక్కడ లేదు. బట్ అది పాయింట్ కాదు, లీగలా ఇల్లీగల్ అనే పాయింట్ కాదు. సొసైటీలో జనాలు వాడుతున్నారా లేదా అనేది పాయింట్. వాడుతున్నారంటే తెలుసు కదండి, వాడుతున్నారు. మీరు వాడతారా? నేను ఐఎమ్ ఏ వెరీ వెరీ హెల్త్ కాన్షియస్ పర్సన్. రోజుకి ఒకేసారి తింటాను, హెల్త్కి ఎఫెక్ట్ అయిన ఏ పని చేయను. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా గురించి అసలు? ఇంకా నా సింగిల్ లైన్లోని ఆ స్టోరీ చెప్పా. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యూ సంథింగ్. లవ్ అనేది చాలా డివోషనల్, ఎటర్నల్, ఒప్పుకుంటారా? అండ్ మోస్ట్ ఎడిక్టివ్ అండ్ బౌండరీలెస్, నో బౌండరీస్. అంత ఎంతవరకు బౌండరీ అది? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. సి బౌండరీ లేని లవ్ బౌండరీ లెస్ అని చాలా మంది వాడతారు. సో బౌండరీ లెస్ లవ్ ఒక సింగిల్ పర్సన్కి ఎందుకు బౌండరీ చేయాలి? బౌండరీ లెస్ అన్ని రకాలుగా బౌండరీ లెస్ అయినప్పుడు ఇట్ కెన్ ఈవెన్ బి మోర్ దెన్ 1 పర్సన్ అని ఒక భావించిన ఒక క్యారెక్టర్ స్టోరీ ఇది. అలా భావిస్తే, అలాగా నిజంగా ప్రేమిస్తే తిను భర్త దాన్ని యాక్సెప్ట్ చేయాలనేది స్టోరీ. ఈ సినిమాకి A to Z అన్ని మీరే కాబట్టి, కథ కార్యక్రమం అంతా మీరే కాబట్టి, మీ విషయంలో అంటే బౌండరీ లెస్ లవ్ మీ పర్సనల్ విషయంలో అల్టర్నేటివ్ చెప్తాను. ఇది పర్సనల్ నాన్ పర్సనల్ అనేది పక్కన పెడితే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనం ఏదైనా తప్పు చేస్తే పక్క వాళ్ళకి చెప్పే అధికారం లేదు. మనం ఆ తప్పు అలా చేయొద్దని చెప్పి, నేను ఒకవేళ నాన్ వెజ్ రోజు తిన్నాను అనుకోండి, నా పక్క వారికి నువ్వు చికెన్ తినదు అని చెప్పే హక్కు లేదు.
నేను నాన్ వెజ్ మానేసే తనకు మానేజ్ అది నేను నమ్ముతా. సో నేను ఎవరన్నా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండి వేరే వాళ్ళతో నేను అఫేర్ పెట్టుకుంటే తను పెట్టుకున్నా నేను యాక్సెప్ట్ చేయాలి, అది నేను నమ్ముతా. చేస్తారా? 100% అది నమ్ముతా. నేనే కాదు, అందరూ చేయాలంట, అందరూ చేసి తీరాలి, చేయకపోతే అన్యాయం. చూడండి, నాకు న్యాయం తనకు న్యాయం ఎలా అవుతుంది? ఇద్దరికి ఒకటి అవ్వాలి కదా అన్నది పాయింట్. ఫీమేల్ మేల్ జెండర్ డిఫరెన్స్ ప్రాణంకి పుట్టుకు ముందు లేదు, తర్వాత లేదు. జస్ట్ భూమి మీద ఉన్న ఈ కాలంలో మగ ఆడ అని ఉన్నది. చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి, చాలా రకాల జంతువులు ఉంటాయి, 2 రకాల మనుషులు ఉన్నారు, లేదా 3 రకాల మనుషులు ఉన్నారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని పాస్ట్లోనే ఏదో పాప వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్లు పెట్టారని చెప్పి 2024లో కూడా ఇంకా రిస్ట్రిక్షన్లు పెట్టడం తప్పు కదా. అంటే మనది ఇండియా కదా, ఆల్ ఓవర్ వరల్డ్ ఈ ప్రాబ్లం ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఈ ప్రాబ్లం ఇప్పుడు ఉంది, 100 ఏళ్ళ క్రితం ఉంది. మనం మేలుకోపోతే 100 years తర్వాత కూడా ఉంటుంది. సో మాక్సిమం అయితే ఇప్పుడు వరకు అయితే ఇలాంటి స్టోరీ ఎక్కడ రాలేదు, ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు తీయటం. ఐ థింక్ 100% నేనైతే ఎక్కడ చూడలేదు ఈ పాయింట్ మీద. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, ఆనర్, CEO. సో అలాంటి ఒక స్థాయిలో ఉండి మీరు ఇలాంటి సినిమా, ఇలాంటి స్టోరీ ఎందుకు తీయాలి అనిపించింది అసలు మీకు? ఎగ్జాంపుల్, రేపు నేను ఇంకొక ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ చేస్తా, రేపు మీ ముందు వచ్చి కూర్చుంటే ఇదే అడుగుతారు, అది ఎందుకు చేశారు అంటారు. నాకు సమాధానం ఉంది, నేను అన్ని రకాల ఎక్స్పెరిమెంట్ సబ్జెక్టులు చేస్తా, ఇప్పుడు ఇది చేస్తా, రేపు ఇంకోటి చేస్తా. ఆ రోజు అడిగితే ఏం చెప్తా, సో దట్స్ ఆల్. ఇప్పుడు ఇది చేద్దాం. అబ్బాయిల నుంచి ఎక్కడ రాలేదా మీకు ఇట్లాంటి సబ్జెక్టులు తీసి వేసేస్తాం, కుమ్మేస్తాం? రాలేదు, నాకు తెలియదు. లేదు, నేను లేదు. ఇప్పుడు బేసిక్లీ ప్రెస్ మీట్లో మిమ్మల్ని కామన్ గడుపుతున్న క్వశ్చన్స్ ఏంటి ఈ సినిమా గురించి ట్రైలర్ చూసిన తర్వాత? సేమ్, ఐ థింక్ ఇదే నార్మల్గా ఇలా మోస్ట్లీ అందరూ ఈరోటిక్ అని స్ట్రక్ అయ్యారు. బట్ దట్స్ డిఫరెంట్. బేసికలీ ఐ టెల్ యూ సంథింగ్ హియర్. నేను నిజంగా నాకు ఎవరేమనుకుంటారన్న పాయింట్ నేను సినిమా తీయాల. నేను చిన్నప్పుడు డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. ఐ టెల్ యూ స్మాల్ స్టోరీ హియర్ ఒకటి. నేను ఇంట్లో చిన్నప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న డైరెక్టర్ అవుతానంటే ఒప్పుకోకపోతే నేను విశాఖపట్నంలో ఉండేవాడిని, అక్కడే పుట్టా. సో ఈనాడు సినిమా ఓపెన్ చేసి ప్రతిరోజు విశాఖపట్నంకి ఎవరు షూటింగ్కి వస్తే వాళ్ళకి ఇంటర్మీడియట్ కుర్రాడు వాళ్ళ హోటల్ రూమ్లోకి ఎలా వెళ్తానో తెలియదు, వెళ్ళి వాళ్ళకి కథ చెప్పాను. మీరు చెప్పండి నేమ్ డైరెక్టర్, ప్రతి వాళ్ళకి నేను విశాఖపట్నం షూటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి కలిసి కథ చెప్పాను. ఇంక్లూడింగ్ నేను ఇంటర్మీడియట్ కుర్రాడు కింద ఉన్నప్పుడు సుస్వాగతం షూటింగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తాజ్ హోటల్లో రూమ్లోకి వెళ్ళి డోర్ కొడితే మెహర్ రమేష్ డోర్ ఓపెన్ చేస్తే అతను కూర్చుని నేను నరేషన్ ఇచ్చాను కథ. ఏ కథ అది? రోజుగా కథ రాసేవాడిని అప్పట్లో, చిన్నప్పుడు ఇంటర్మీడియట్ నేను బేసిక్లీ. అయితే ఒక నరేషన్ ఇచ్చా. వాళ్ళు నాకు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారో కూడా గుర్తులేదు. మెహర్ రమేష్ అయితే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మెహర్ రమేష్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనకి మెహర్ రమేష్ సినిమాలు తీస్తే అప్పుడు నేను అనుకున్నాను ఆ రోజు ఆ రూమ్లో చూసింది ఈయనే కదా అని తర్వాత అనుకున్నాను. అప్పుడు ఆ రోజు నాకు క్లియర్ గుర్తుంది. మీ పేరు ఏంటని అడిగితే మెహర్ రమేష్ అని చెప్పాడు. అప్పుడు ఆయన నోవన్ బేసికలీ. అయితే నేను పవన్ కళ్యాణ్ కలిసి చెప్పండి. అది ఎందుకు చెప్తున్నానంటే అంత పిచ్చి నాకు. సో అప్పుడు వైజాగ్ దాటి రాలేను. అప్పుడు మెహర్ రమేష్ సజెషన్ ఇచ్చారు, నువ్వు అసిస్టెంట్ కింద చేయాలి, నీకు ఇలా అయితే ఫ్యూచర్ ఇది ఉపయోగం అలా చేయాలని చెప్పారు. బట్ నాకు ఇంట్లో వైజాగ్ దాటి పంపరు, బికాజ్ ఐఎమ్ ఇంకా కాలేజ్ టైంలో లేవని. సో అప్పుడు బేసిక్లీ కాలేజ్ తర్వాత నాకు ఫ్రీడమ్ లేదు, నేను సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయాను. అండ్ తర్వాత బిజినెస్లోకి వెళ్ళిపోయాను, యూకేలోకి వెళ్ళిపోయాను. అండ్ అక్కడ కూడా నాకు ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. నాకు యూఎస్ వెళ్ళినప్పుడు అయింతుంటే వాళ్ళు నాకు ఒక చిన్న టార్గెట్ పెట్టారు. ఈ పర్టికులర్ నేను సాఫ్ట్వేర్ డిజైనర్ కింద ఉండేవాడిని. యూఎస్ వెళ్ళి ఈ పర్టికులర్ కోర్స్ చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం సీఈఓకి ఐడియా పిచ్చేసా. మీరు వెళ్ళి ఈ బిజినెస్ తెస్తే అవుట్ ఆఫ్ నాకు ఇంత డబ్బులు నువ్వు ఎర్న్ చేస్తే నేను పంపిస్తాను అన్నారు. నేను అప్పుడు మార్కెటింగ్ నేర్చుకొని ఆ కంపెనీకి బిజినెస్ తెచ్చి ఆయన నాకు ఫీజు కడితే నేను యూఎస్ వెళ్ళి చదువుకొని అక్కడ నేను వర్క్ చేసి తర్వాత ఓన్ కంపెనీ, తర్వాత 5 years తర్వాత నాకు సొంత కంపెనీ పెట్టుకుని నా ఓన్ జర్నీ. కంపెనీ నేమ్ ఏంటి? నాదా నెట్ మీడియా ల్యాబ్స్ అని యూకేలో ఉంటుంది. సో నాది మేము పాస్ట్లోని గూగుల్ కూడా వర్క్ చేసాం. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర టూల్ ఉంది, మా ఆల్ ఓవర్ డిస్నీ ల్యాండ్ ఇన్ ద వరల్డ్, డిస్నీ ల్యాండ్స్ అన్ని మా టూల్ వాడతాయి. 800 యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ మా టూల్ వాడతాయి. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. అయితే హ్యాపీగా నా పని నేను చేసుకుంటుంటే మంచి సినిమా చూసినప్పుడల్లా నేను చూడలేను 2-3. సో నేను ఒక సినిమా చేయలేకపోయాను, నేను చేద్దాం అనుకున్న సినిమా చేయలేకపోయాను. ఆ ఫియర్తోనే సినిమా స్టోరీ రాసి కేవలం సినిమా తీయలేకపోయాను, ఆ మైండ్లో ఏ సినిమా ఎంజాయ్ చేయలేకపోతున్నాను బాధతోనే వచ్చి సినిమా తీసాను. ఇప్పుడు ఒక సినిమా తీస్తే నేను హ్యాపీగా ఈ సినిమా రిలీజ్ అన్నది పక్కన పెట్టి నేను హ్యాపీగా మిగతా సినిమా ఎంజాయ్ చేయగలుగుతున్నా. అది దానికోసం తీసా. బట్ రామయోగి గారు అంటే ఇండియాకి వచ్చారు కాబట్టి ఈ లుక్ గెటప్ లేకపోతే ఈ యూకేలో ఇదే గెటప్లో ఉంటారా? అంటే అంత సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓలు అందరూ కాదు. నేను లాస్ట్ 6 years నుంచి ఇదే ఎగ్జాక్ట్ హెయిర్ స్టైల్ పరంగా ఇదే గెటప్ ఇలాగే ఉంటాను.
యా నేను నాది గట్టి ఫీల్ ఆఫీస్కి కూడా ఇలానే వెళ్తారా? ఇలాగే వెళ్తాను. ఇన్ఫాక్ట్ బేసికలీ నా మీ సైడ్ అంతా మంచిగా టక్కు గిక్కు బ్లేజర్స్ వేసుకుంటారు కదా? యూర్ రైట్. అంటే యూఎస్లో బేసికలీ కొంచెం క్యాజువల్ ఉంటుంది, కాకపోతే యూఎస్లోనే అంత అండ్ యూకేలో మీరు అంటే ఎగ్జాక్ట్గా కొంచెం అందరూ ఫార్మల్ వస్తారు. కానీ నాకు యాక్చువల్లీ నా స్టైల్కి చిన్న ఫాలోయింగ్ ఉంది. అక్కడ యూకేలో అమ్మాయిల్లోనా నా ఫ్రెండ్స్లో అసలు ఫాలోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మామూలుగా ఎక్కడికి వెళ్ళినా సర్టన్ అటెన్షన్ గ్రాప్ చేస్తా. ఐ లైక్ దట్, అలా మెయింటైన్ చేస్తా. ఓకే. సో 100 మందిలో ఉన్నా గుర్తుపట్టాలి అంతే. అలా ఏం కాదు. నో నిజంగా చెప్పాలంటే గుర్తుపట్టాలని నీ స్టైల్ పెండించట్లా, నేను ఇలాగే ఉంటా. బట్ ఈ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు వాటికి నాకు బేసిక్లీ నా పని నేను చేసుకుంటుంటే అక్కడెక్కడ నుంచి వచ్చి నాతో మాడుతుంటారు. ఆ రకంగా చాలా అడ్వాంటేజ్. నేను ఎవరిని పట్టించుకోకుండా నేను ఎవరితో మాడుతుంటే ఈవెంట్ హాల్లో ఉన్న ప్రతి వాళ్ళు నన్ను వచ్చి పలకరిస్తారు. ఆ రకంగా ఒక చిన్న ఫాలోయింగ్ ఉంటుంది. సూపర్. ఎనీహౌ ఇవాళతో మా ముందుకు వస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా మీరు అనుకున్న డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నన్ను డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు ఇంకా, ఇప్పుడు కొత్త స్టార్ట్ అయింది. ఓకే. డ్రీమ్స్ అనేవి ఎప్పుడు మారుతాయి, ఎప్పుడు మారుతుంటాయి. సో నేను అప్పుడు ఉన్నది ప్రతి సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక డ్రీమ్ ఉండేది, ఫినిష్ చేసినప్పుడు ఉంది. ఇప్పుడు ఫినిష్ చేసేసరికి ఐ లెర్న్ ద రియల్ గేమ్. ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ప్రొడ్యూసర్, ఐఎమ్ వెరీ గుడ్ రైటర్, గుడ్ టెక్నీషియన్, గుడ్ డైరెక్టర్, బ్యాడ్ ప్రొడ్యూసర్ అనుకున్న దాని మీద ఎక్కువ పెట్టా. సో ఈ గేమ్ నేర్చుకున్నా అట్లీస్ట్. సో నెక్స్ట్ టైం ఈ నేర్చుకున్న యూజ్ చేసి నెక్స్ట్ సినిమా సక్సెస్ఫుల్ చేస్తే అది కలిపి ఐ హ్యావ్ టు రికవర్. ఐఎమ్ బిజినెస్ మ్యాన్. లాస్ వచ్చిన తర్వాత అండ్ సో యా ఐల్ మేక్ మోర్ మూవీస్ 100%. సూపర్. ఎనీ హ్యావ్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ట్రైలర్ని సూపర్ డూపర్ హిట్ చేశారు మీకు. యా చెప్పడానికి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ ఒకవేళ చూసి ఈ పర్టికులర్ స్టైల్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ డిఫరెంట్ మూవీస్, మా బ్యానర్ పేరు తేడా బ్యాచ్ సినిమా. ఏంటి? తేడా బ్యాచ్ సినిమా. తేడా బ్యాచ్ సినిమా బ్యానర్ నేమ్, బ్యానర్ పేరు. ఓకే. తేడా బ్యాచ్ సినిమా. సో తేడా బ్యాచ్ సినిమా పరువు కాబడేటట్టు ఒక మంచి అవుట్ ఆఫ్ ద బాక్స్. తేడా అంటే దాని అర్థం డిఫరెంట్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ డిఫరెంట్ సినిమాలు చేద్దామని, ఒక డిఫరెంట్ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఇంటలెక్చువల్లీ హై వీ రెస్పెక్ట్ ఆడియన్స్ని చాలా ఇంటెలిజెంట్ చెప్పి భావించి వాళ్ళకి ఒక సెపరేట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మన వర్క్ రెస్పెక్ట్ ఇస్తారు. సో అందుకని ఇట్స్ వెరీ హైలీ ఇంటెలెక్చువల్ సబ్జెక్ట్. సూపర్ గ్రేట్. రామ్ గోపాల్ వర్మ గారిని ఎంతలా ఇన్స్పైర్ అయ్యారో అర్థమవుతుంది. ఇంటర్వ్యూ అయిపోయేలోపు ఆయన కనిపించేశాడు మా అందరికి. సో విష్ యూ గుడ్ లక్. అండ్ యా అంటే బేసికలీ యాజ్ అ పర్సన్, యాజ్ అ ఫిలాసఫర్ నాకు రామ్ గోపాల్ ఇష్టం. రామ్ గోపాల్ అందరికి ఇష్టం. అంటే టెక్నీషియన్ గురించి పక్కన పెట్టినా ఐ డోంట్ నో, యాజ్ అ ఫిలాసఫర్ హిస్ పాస్ట్, యాజ్ అ ఫిలాసఫర్ చాలా మంది ఇష్టపడినా కానీ బయటికి చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళు. బట్ ఆయన ఫాలో అవుతుంటారు చాలా మంది. యా సి ఐ టెల్ యూ, మనకి లాస్ట్ 100 yearsలోనే ఏ ఫిలాసఫర్ లేడీ ఉండొచ్చు కొంతమంది. ఇన్ఫ్యాక్ట్ ఫిలాసఫర్స్ ఉన్నారు కానీ నిజంగా ఏది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓకే ఆల్రెడీ అతను డబ్బులు వేరే ఇండస్ట్రీలో సంపాదించుకొని జనాలకి ఫిలాసఫీ పాపం నేర్పిస్తున్నారు. హీస్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, మోడర్న్ డే ఫిలాసఫర్ అంటే ఇలాగే ఉంటాడు. ట్విట్టర్ వాడతాడు, అప్పట్లోనే పుస్తకాలు రాశారు. సో ఇప్పుడు మోడర్న్ డే ఫిలాసఫర్ ఇలాగే ఉంటారు. హీస్ ఎ ఫిలాసఫర్. సూపర్. ఎనీహౌ ఒక మంచి డైరెక్టర్ని కలిసా, అంతకు మించి యూకేలో ఇలా ఉండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓని కలిసా. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.